హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో ఇవాల్టి టాపిక్ వచ్చేసి 5th యూనిట్లో శీతోష్ణ స్థితి అనే టాపిక్లో అంటే మనకు ఆ చాప్టర్ నుండి లాస్ట్ సబ్ టాపిక్ అవపాతం గురించి అయితే ఇవాల్టి వీడియోలో నేర్చుకుందాం. ప్రీవియస్ క్లాసెస్లో మనము వాతావరణం ఏంటి, ఉష్ణోగ్రత, అలాగే మనకు వాతావరణ పీడనాలు ఉన్నాయి కదా, పవనాలు, వాటి గురించి అయితే నేర్చుకుందాం. సో ఈరోజు మనకు టాపిక్ అవపాతము అంటే ఏంటో క్లియర్గా మనం ఈ వీడియోలో అయితే నేర్చుకుందాం. సో అంతకంటే ముందు మీరు లైక్ చేయండి, మన క్లాసెస్ కన్నా నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సరే, లేట్ చేయకోకుండా టాపిక్ అయితే చూద్దామండి. మనకు భూగోళ వైశాల్యంలో ఉష్ణోగ్రతల వల్ల నిరంతరం ఆవిరి అనేది మారుతుంది. ఎంత పర్సంటేజ్ వరకు అయితే ఉంది, మనకు 71%. ఈ యొక్క భూగోళ వైశాల్యంలో నీటిలో కూడుకొని ఉన్న ఉష్ణోగ్రతల వల్ల నిరంతరం ఈ నీరు అనేది ఆవిరిగా మారుతుంది. ఆ ఆవిరిగా మారడాన్ని బాష్పీభవనం, ఇవాపరేషన్ అంటారు. అలాగే మనకు ఈ యొక్క నీటి ఆవిరి అనేది వాతావరణంలో కలిసిపోతుంది కదా, అలా కలిసిపోయిన దానినే మనకు నీటి ఆవిరి ఆర్ద్రత అంటారండి, అంటే హ్యూమిడిటీ. నీటి ఆవిరి అనేది వాతావరణంలో కలిసిపోతుంది. గాలిలో ఉన్న నీటి ఆవిరినే ఆర్ద్రత అంటారు. గాలిలో ఉన్న నీటిని అంటే మన యొక్క నీటి ఆవిరినే ఆర్ద్రత అంటారు. అలాగే తర్వాత చూడండి, ఇక్కడ నిర్దిష్ట ఉష్ణోగ్రత లేదా ఒక ఉష్ణోగ్రత వద్ద వాతావరణంలో ఉన్న ఆర్ద్రతను నిరూపేక్ష ఆర్ద్రత అంటే మనకు అబ్సల్యూట్ టెంపరేచర్ అంటారు. ఉష్ణోగ్రత పెరిగిన కొద్దీ గాలిలో నీటి ఆవిరి ఇముడ్చుకునే శక్తి అనేది పెరుగుతుంది. సో ఆ యొక్క నిర్దిష్ట ఉష్ణోగ్రత లేదా ఒక ఉష్ణోగ్రత వద్ద వాతావరణంలో ఉన్న ఆర్ద్రతనే నిరూపేక్ష ఆర్ద్రత అనేసి అంటారు. అలాగే ఉష్ణోగ్రత వద్ద నిర్దిష్ట పరిమాణంలో ఉన్న నీటి ఆవిరికి అదే ఉష్ణోగ్రత వద్ద గాలిలో ఉంచుకునే నీటి ఆవిరికి ఉన్న నిష్పత్తినే సాపేక్ష ఆర్ద్రత అంటారు. నిరూపేక్ష, సాపేక్ష ఈ రెండు కూడా కన్ఫ్యూజ్ అవ్వకోకుండా జాగ్రత్తగా 1-2 సార్లు చదివి అర్థం చేసుకొని మీరు ఆ బిట్ అనేది ఇన్ కేస్ వస్తే మాత్రం కరెక్ట్గా చేయాలి. ఓకేనా అండి? చూడండి, ఇక్కడ నిర్దిష్ట ఉష్ణోగ్రత లేదా ఉష్ణోగ్రత వద్ద వాతావరణంలో ఉన్న ఆర్ద్రతనైతే నిరూపేక్ష ఆర్ద్రత అంటారు. ఇక్కడ చూసుకుంటే ఉష్ణోగ్రత వద్ద నిర్దిష్ట పరిమాణంలో ఉన్న నీటి ఆవిరికి అదే ఉష్ణోగ్రత వద్ద కానీ ఉంచుకొనే నీటి ఆవిరికి ఉన్న నిష్పత్తిని సాపేక్ష ఆర్ద్రత, రిలేటివ్ హ్యూమిడిటీ అంటారు. నెక్స్ట్ మనకు మిగిలి ఉన్న నీరు అంటే నీరు భూమిని ద్రవ రూపంలో కానీ అలాగే ఘన రూపంలో కానీ చేరడాన్నే అవపాతము, ప్రెసిపిటేషన్ అంటారు. నీరు భూమిని ద్రవ రూపంలో కానీ ఘన రూపంలో కానీ చేరడాన్నే అవపాతం, ప్రెసిపిటేషన్ అంటారు. ఇవి ముఖ్యంగా వర్షం, తుంపర అంటే రెయిన్ఫాల్ కానీ, తుంపర డ్రిజిల్ అంటారు, హిమముని స్నో అంటారు, హిమశీకరణాన్ని స్లిట్ అంటారు, వడగళ్ళను హెయిల్ మొదలైన రూపంలో అనేవి మనకు సంభవిస్తుంటాయి. ఈ యొక్క అవపాతము ముఖ్యంగా వేటి రూపంలో మనకు ఉంటాయంటే వర్షము, తుంపర రూపంలో కానీ, లేకుంటే స్నోఫాల్స్ కానీ, హిమశీకరణం స్లిట్ వల్ల కానీ, వడగళ్ళు కానీ ఇలా మొదలైన రూపాలలో అయితే సంభవిస్తాయి. ఫస్ట్ మనకు డ్రిజిల్ కన్నా చూసుకుంటే అంటే తుంపర్లు, అప్పుడప్పుడు మనకు వర్షం యొక్క తుంపర్లు అనేవి ఉంటాయి కదా, 0 సెంటీగ్రేడ్ కన్నా తక్కువగా ఉన్న వర్షం మనకు ఉష్ణోగ్రత వద్ద ద్రవీభించినప్పుడు హిమం అనేది ఏర్పడుతుంది, అంటే స్నో అనేది ఏర్పడుతుంది. ఈ స్నో అనేది స్ఫటికాలుగా ఉంటాయి, సమ్టైమ్స్ ఇట్లా రాళ్ళలాగా పడతాయి. ఇవి ఒకదానితో ఒకటి మరొకటి కలవడం వల్ల మంచు పొరలు అనేవి ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇలా ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా మంచు పొరలలాగా ఏర్పడతాయి. నెక్స్ట్ హిమశీకరణం. వర్షం యొక్క బిందువులు భూమిని చేరేటప్పుడు మనకు అల్ప ఉష్ణోగ్రతల వద్ద మంచు కణాలుగా మారి భూమిని చేరడాన్ని హిమశిఖరాలు అంటారు. ఈ యొక్క వర్షపు బిందువులు అనేవి భూమిని చేరేటప్పుడు తక్కువ ఉష్ణోగ్రతల వద్ద మంచు కణాలుగా మారి భూమి మీదకు చేరడాన్ని హిమశిఖరాలు అంటారు. నెక్స్ట్ వడగళ్ళు అండి. మనకు అప్పుడప్పుడు వర్షం పడేటప్పుడు వడగళ్ళు అనేవి వస్తూ ఉంటాయి కదా, అవి దేని వల్ల వస్తాయంటే మనకు సంవహన క్రియ వల్ల క్యాలీఫ్లవర్ ఆకారం ఈ యొక్క నల్లని మేఘాలు
ఇక నల్లని మేఘాలు, వీళ్ళని కుములో నింబుస్ అంటారండి. ఈ యొక్క నల్లని మేఘాల నుంచి వర్ష బిందువులను పైకి తీసుకొని పోయినప్పుడు కానీ, లేకుంటే అకస్మాత్తుగా అల్ప ఉష్ణోగ్రతలు ఏర్పడి నీటి ఆవిరి ఘనీభవించి మంచు కణాలుగా మారతాయి. ఇంకోసారి చెప్తాను, బాగా వినండి. మనకి ఇక్కడ క్యాలీఫ్లవర్ యొక్క షేప్లోని ఈ యొక్క ఆకారంలోని మేఘాలైతే వర్షం అంటే మనకు ఇక్కడ అండి ఆవరణం నుంచి వర్ష బిందువులను పైకి తీసుకుని పోయినప్పుడు కానీ, లేకుంటే అకస్మాత్తుగా తక్కువగా ఉండే ఉష్ణోగ్రతలు ఏర్పడి ఈ యొక్క నీటి ఆవిరి ఘనీభవించి మంచు కణాలుగా అయితే మారతాయి. ఇవి అధోముఖంగా ప్రయాణం చేసే గాలితో ప్రయాణం చేసి రాళ్ళ రూపంలో భూమిపై పడతాయి. వీటినే మనకు వడగళ్ళు అనేసి అంటారు. సో కొంచెం మీకు డిస్టర్బెన్స్గా ఉండొచ్చండి, డే టైంలో షూట్ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. అండ్ వన్ మోర్ అప్డేట్ అండి, మీకు ఇవాళ ఈవినింగ్ లైవ్ క్లాస్ అనేది ఉంటుంది. మనకు నైట్ 9కి అయితే ఉంటుంది. ఎందుకబ్బా మేడము థర్స్డే ఆర్ సాటర్డే అన్నారు కదా, ఈరోజే లైవ్ క్లాస్ అనేది ఎందుకు చేస్తున్నారంటే కొంచెం ఫాస్ట్గా అనేది కంప్లీట్ చేసుకుందామండి. సిలబస్ అనేది ఎక్కువగా ఉంది కదా, స్పీడ్గా మన ప్రిపరేషన్ ఎంత స్పీడ్గా అయితే అంత బాగుంటుందనేసి సో లైవ్ క్లాస్ అనేది చేస్తున్నాను. అండ్ ఇంకొకటి, ఏ రోజైతే ఆ లెసన్ మనం నేర్చుకుంటామో ఆ లెసన్కి సంబంధించిన అప్డేట్ అనేది మీకు వాట్సాప్లో అయితే పిన్ చేస్తానండి, లేదా మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ అనేది పెడతాను. సో దాన్ని బేస్ చేసుకొని మీరు డైలీ ఒక్కొక్క లెసన్ని చదువుకుంటూ వెళ్దాం, ఓకేనా? సో నేను చేసే క్లాసెస్ మీరు ఎంతవరకు యూజ్ చేసుకుంటున్నారో నాకైతే తెలియదండి. బట్ చేసేదంతా కూడా టైం వేస్ట్ కాకుండా, లెంగ్తీగా కూడా లేకుండా క్లాసెస్ కానీ లైవ్ క్లాసెస్ కానీ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో వాటిని మీరు ఎంత వీలైతే అంత వీలుగా పాసిబుల్ మీ యొక్క టైంని ఎక్కడో చోట మేనేజ్ చేసుకొని ప్రతి క్లాస్ అయితే చూడడానికైతే ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు పెట్టిన టైం అనేది సెట్ కాలేదనుకోండి, నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు ఏదో ఒక టైంలో మీరు క్లాసెస్ అనేవి చూస్తూ ఉండండి, రెగ్యులర్గా ఫాలో అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెసన్ నేర్చుకున్నాం అనుకోండి, ఆ లెసన్ కాకుండా అనదర్ లెసన్కి స్కిప్ చేస్తే మాత్రం మ్యాటర్ అనేది అర్థం కాదు. సో దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉండే లెసన్ ఉంటుంది. మరి స్కిప్ చేస్తే మనకి ఏమర్థం అవుతుందండి, ఇక్కడ ఉండే స్టెప్ చూస్తే ఇక్కడ ఉండే స్టెప్స్ ఈజీ అవుతుంది కదా. సో చేసే క్లాసెస్ అన్నీ కూడా స్కిప్ చేయకోకుండా మీకు వీలైన టైంలో మాత్రం క్లాసెస్ అనేవి చూడండి. రెగ్యులర్గా మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. మనకు వర్షపాతంలోనే 3 రకాలుగా అయితే వర్షపాతాలు అయితే ఉన్నాయండి. వాతావరణంలో నీరు ఆవిరి, మనకు నీటి యొక్క ఆవిరి ద్రవీభవించి నీటి రూపంలో భూమిని చేరడాన్నే వర్షపాతం అంటారు. ఇంకోసారి చూడాలి, వాతావరణంలో ఈ యొక్క నీటి ఆవిరి ద్రవీభవించి మనకు నీటి రూపంలో భూమిని చేరడాన్నే వర్షపాతం అంటారు. మరి వర్షాలు పడే విధానాన్ని బట్టి వర్షపాతాన్ని ఎన్ని రకాలుగా విభజించారు? 3 టైప్స్ ఉన్నాయి. ఇక్కడ 3 రకాలుగా అయితే మనకు విభజించబడింది. ఫస్ట్ వన్ ఏంటి? సంవహన వర్షపాతం, సెకండ్ పర్వతీయ వర్షపాతం, థర్డ్ చక్రపాత వర్షపాతం. ఇలా మనకు అక్కడ పడే విధానాన్ని బట్టి వర్షపాతాన్ని 3 రకాలుగా విభజించారు. కన్వెన్షనల్ రెయిన్ఫాల్, ఓరోగ్రాఫిక్ అండ్ సైక్లోమిక్ రెయిన్ఫాల్స్. ఫస్ట్ వన్ సంవహన వర్షపాతం ఏంటనే చూసుకుంటే ప్రతి లైన్ కూడా జాగ్రత్తగా పరిశీలిస్తనేది చూడండి. భూమి చాలా వేడెక్కినప్పుడు దానిని ఆనుకొని ఉన్న గాలి కూడా వేడెక్కి తేలికై పైకి అనేది వెళ్తుంది. ఈ గాలి పైకి చేరగానే మనకు విస్తరిస్తుంది. అప్పుడు ఉష్ణోగ్రత తగ్గి మేఘాలు అనేవి ఏర్పడతాయి. ఈ మేఘాలు ద్రవీభవించి ఉరుములు మెరుపులతో వర్షపాతం అనేది కురుస్తుంది. భూమి చాలా వేడిగా ఉన్నప్పుడు అంటే వేడెక్కినప్పుడు దానిని ఆనుకొని మనకు గాలి కూడా వేడెక్కుతుంది ఆటోమేటిక్గా. సో ఆ గాలి వేడెక్కిన గాలి అనేది పైకి వెళ్ళి దాని మొత్తం ఇట్లా కంప్లీట్గా విస్తరించి అప్పుడు ఆ ఉష్ణోగ్రత తగ్గి మనకు ఈ యొక్క మేఘాలు అయితే ఏర్పడతాయి. ఈ మేఘాలు ద్రవీభవించి ఒక్కోసారి ఉరుములు మెరుపులతో వర్షపాతం అనేది కురుస్తుంది. ఈ విధంగా కురిసే వర్షాన్నే సంవహన వర్షపాతం అంటారు. రైటా? ఓకే. ఈ రకమైన వర్షపాతం ఎక్కువగా ఎక్కడ సంభవిస్తుందంటే భూమధ్యరేఖ ప్రాంతాలలో అయితే సంభవిస్తుంది. ఈ రకమైన వర్షపాతం అంటే సంవహన వర్షపాతం ఎక్కడ ఎక్కువగా సంభవిస్తుంది? భూమధ్యరేఖ ప్రాంతంలో అయితే ఎక్కువగా రావడం అయితే ఉంది. మధ్యాహ్నం వరకు బాష్పీభవనం జరిగి క్రమంగా వాతావరణం నీటి ఆవిరితో సంతృప్తం అవుతుంది.
సాయంకాలంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అనేది కురుస్తుంది. ఇవి మనకు ఖండాంతర్గత ప్రాంతంలో భూమధ్యరేఖ ప్రాంతంలో కురిసే వర్షం కంటే తక్కువగా ఉంటుంది. ఖండాంతర్గత ప్రాంతంలో భూమధ్యరేఖ ప్రాంతంలో కురిసే వర్షం కంటే తక్కువగా ఉంటుంది. సో ఇది మనకి సంవహన వర్షపాతం గురించి. సెకండ్ టైప్ చూసుకుంటే పర్వతీయ వర్షపాతం, ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్. వీటిని మనము నిమ్నోన్నత వర్షపాతం అని కూడా అంటారు. పవనాలు వీచే దిశలో పర్వతాలు కానీ లేకుంటే ఎత్తైన కొండలు కంటే వాటిని దాటడానికి ఈ యొక్క పవనాలు అనేవి పైకి లేచి వ్యాకోచం చెంది ఈ యొక్క టెంపరేచర్ అనేవి కోల్పోతాయి. గాలులు వీచే దిశలో పర్వతాలు కానీ లేకుంటే ఎత్తైన కొండల కంటే వాటిని దాటడానికి పవనాలు అనేవి పైకి వ్యాకోచం చెంది ఒక టెంపరేచర్ అనేది కోల్పోతుంటాయి. ఈ యొక్క నీటి ఆవిరి ద్రవించి వర్షాలు అనేవి కురుస్తాయి. వాటినే మనము పర్వతీయ వర్షపాతం లేదా నిమ్నోన్నత వర్షపాతం అంటారు. ఏంటన్నా రైటా? క్లియర్ అండి? మీకు అర్థమైందా? నెక్స్ట్, మరి ఈ యొక్క వర్షపాతాలు ఎదురుగా ఉన్న ప్రాంతంలో ఎక్కువగాను వెనక భాగంలో ఉంటే తక్కువగా ఉంటాయి. వెనుక భాగాన్ని అయితే వర్షాఛాయ ప్రాంతం అంటారు. అలాగే పశ్చిమ కనుమలకు వెనుక భాగాన ఉన్న దక్కన్ పీఠభూమి ప్రాంతం అంటే మన ప్రస్తుతం రాయలసీమ వర్ష ప్రాంతం కానీ హిమాలయ పర్వత శ్రేణులు దక్షిణ భాగంలో పవన దిశకు ఎదురుగా ఉండడం వల్ల మనకి అస్సాంలో అనేవి అధిక వర్షపాతం అనేది కురుస్తుంది. వెనుక భాగాన్ని వర్షఛాయ ప్రాంతం అంటారు. పశ్చిమ కనుమలకు వెనుక భాగాన ఉన్న దక్కన్ పీఠభూమి ప్రాంతం వర్షాఛాయ ప్రాంతం. సో ఇది మనకు పర్వతీయ వర్షపాతం గురించి. నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకుంటే చక్రవాత వర్షపాతం, సైక్లోనిక్ రెయిన్ఫాల్. మనకు మెయిన్గా ఇవే కదా. సో ఈ వర్షం వాయుగుండం ఏర్పడడం వల్ల సంభవిస్తాయి. ఈ యొక్క చక్రవాత వర్షపాతాలు అనేవి కూడా ఎప్పుడు కూడా వాయుగుండాలు రూపంలో అయితే ఏర్పడడం వల్ల సంభవిస్తాయి. ఒక ప్రదేశంలో పీడనం త్వరితగతిలో తగ్గితే నలువైపుల నుంచి అల్పపీడనం వైపు గాలి అతి వేగంగా చేరుతుంది. ఒక ప్రదేశంలో ఈ యొక్క పీడనం అనేది త్వరితగతిలో తగ్గితే నలువైపుల నుంచి అల్పపీడనం వైపు గాలి అనేది అతి వేగంగా చేరుతుంది. ఉష్ణోగ్రతలు ఉన్న వాయురాశులు ఒక కేంద్రం వైపు చేరేటప్పుడు గాలిలో సుడిగుండం అనేది ఏర్పడుతుంది. సుడిగుండాలు ఉంటాయి కదా, ఇవి భిన్నమైన ఉష్ణోగ్రతలు ఆర్ద్రతలు ఉండడం వల్ల మిళితం కావు. నెక్స్ట్, ఉష్ణ వికిరణం జరిగి గాలిలోని నీటి ఆవిరి ద్రవీభవించి వర్షాలు కురుస్తాయి. దీనినే చక్రవాత వర్షపాతం అంటారు. శీతల వాయురాశులు అక్కడున్న ఉష్ణ వాయురాశులను పైకి నెట్టివేస్తాయి. నెక్స్ట్, ఉష్ణ వికిరణం జరిగి గాలిలోని నీటి ఆవిరి ద్రవీభవించి వర్షాలను కురుస్తాయి. దీనినే మనము చక్రవాత వర్షపాతం అంటారు. అలాగే వాయుగుండం పయనించే దిశలో వర్షం పడుతుంది, స్థిరంగా అయితే ఉండదు. వాయుగుండం ఏర్పడే ముందు ఆకాశం ఎలా ఉంటుందంటే మేఘావృతమై ఉంటుంది. తర్వాత వర్షం కురిసిన తర్వాత ఎలా ఉంటుందంటే ఆకాశం అనేది చాలా నిర్మలంగా అయితే ఉంటుంది. చక్రవాత వర్షం గురించి చిన్న డయాగ్రామ్ అయితే ఇచ్చారు చూడండి. లాస్ట్ టాపిక్ మనకు అంటే సబ్ టాపిక్ ఇక్కడికి 5th యూనిట్ అనేది కంప్లీట్ అవుతుంది. ప్రపంచ వర్షపాత విస్తరణ చూసుకుంటే ప్రపంచమంతటా వర్షపాతం ఒకే మాదిరిగా ఉండదు, లేదు కూడా. ఇది నిమ్నోన్నతాలు అంటే పర్వతీయ వర్షపాతము భూ జల విస్తరణ ఋతువులపైన ఆధారపడి ఉన్నది. ఏది? ప్రపంచ వర్షపాత విస్తరణ అనేది మనకు తీర ప్రాంతంలోను అత్యధిక అటవీ ప్రాంతాలలోను పవనాలకు ఎదురుగా ఉన్న పర్వత ప్రాంతాలలో వర్షపాతం అనేది అధికంగా ఉంటుంది. ఖండాంతర్గత మనకు ప్రాంతాలలో వర్షం అనేది తక్కువగా ఉంటుంది. అలా విస్తరణను పరిశీలిస్తే మనకు క్రింది విషయాలని అర్థమవుతాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే భూమధ్య రేఖ నుండి ధ్రువాల వైపు క్రమంగా వర్షం అనేది తగ్గుతుంది. మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈక్వేటర్ కదా, ధ్రువం అనేది ఇక్కడ ఉంటుంది. భూమధ్య రేఖ నుండి ధ్రువాల వైపు క్రమంగా చూసుకుంటే వర్షం అనేది తగ్గుతుంది. భూమధ్య రేఖ నుండి 10 డిగ్రీల అక్షాంశాల మధ్య సంవత్సరం పొడవునా సంవహన క్రియ వల్ల సగటు వర్షపాతము 200 సెంటీమీటర్స్ వరకు అయితే ఉంటుంది. ప్రతి పాయింట్ ఇంపార్టెంటే అండి, ఇంపార్టెంట్ ఏమీ లేదు మీకు ఇక్కడ అసలు యూజ్ లేకుండా. థర్డ్ పాయింట్ చూసుకోండి, 10 to 30 డిగ్రీస్ అక్షాంశాల మధ్య ఖండాలకు
తూర్పు ప్రాంతంలో ఋతుపవనాల ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. వేసవి కాలంలో చివరి భాగాన, అంటే మనకు వేసవి కాలము మేలో కంప్లీట్ అవుతుంది కదా, అఫ్కోర్స్ మనకు జూన్ మిడిల్లో కూడా ఈ చివరి భాగాన అనేవి వర్షాలు కురుస్తాయి. పశ్చిమ వైపుకు వెళ్ళిన కొద్దీ వర్షాలు అనేవి తగ్గుతూ ఉంటాయి. 4th పాయింట్, 40-60 డిగ్రీస్ అక్షాంశాల మధ్య ఖండాలకు పశ్చిమ భాగంలో పశ్చిమ పవనాలు సంవత్సరం పొడవునా వీయడం వల్ల వర్షపాతం అనేది అన్ని కాలాల్లోనూ సంభవిస్తుంది. 5th వన్, 60 డిగ్రీస్ అక్షాంశాల పై భాగంలో వర్షపాతము 25 సెంటీమీటర్స్ ఉండి వేసవిలో అనేది కురుస్తుంది. ఎక్కువగా హిమపాతం అనేది ఉంటుంది. సో ఇవన్నీ మనకు వర్షపాతాన్ని సమవర్షపాత రేఖలతో అయితే సూచిస్తారు. సమాన వర్షపాతం పొందే ప్రదేశాలను కలుపుతూ గీయబడిన ఊహారేఖని సమవర్షపాత రేఖలు అంటారు. ఓకేనా. సో ఇది మనకి అవపాతం, ప్రెసిపిటేషన్ గురించి అయితే ఇక్కడ ఇచ్చారండి. ఇందులో మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అవపాతం, మనకు అసలు ఈ వర్షపాతాలు అంటే ఏంటి, వర్షపాతాల్లో ఎన్ని రకాలైతే ఉన్నాయి, వేటిని ఎక్కడ ఏ టైంలో మనకు ఏ రకంగా అయితే వీస్తాయి అనే దాని గురించి అయితే చిన్న టాపిక్. అక్కడికి మనకు 5 యూనిట్స్ కంప్లీట్ అయ్యాయండి. నెక్స్ట్ యూనిట్లో చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ జీవభూగోళ శాస్త్రం. ఓకేనా. నెక్స్ట్ క్లాస్లో అయితే ఈ లెసన్ గురించి అయితే నేర్చుకుందాం. అండ్ వన్ మోర్ థింగ్ అండి, పీడిఎఫ్ అనేది ఈవినింగ్ కల్లా నేను సెండ్ చేస్తాను. ఫస్ట్ వీడియో చూసిన తర్వాత పీడిఎఫ్ గురించి అయితే ఆలోచించాలి. ఓకేనా. వీడియోలో ఉండే క్లాస్ని చూడండి, నెక్స్ట్ పీడిఎఫ్ అనేది సెండ్ చేస్తాను, వాటిని కూడా ఒకసారి చూడండి. ఐ హోప్ మీకు ఈ క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నానని. మన క్లాసెస్ నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఖచ్చితంగా క్లాస్ ఏ విధంగా అనిపించిందో కామెంట్ అయితే చేయండి.